ఏంటత్తయ్య, ఏం జరిగింది? ఏం లేదమ్మా, నిన్ను చూడాలనిపించింది, నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలనిపించింది, అందుకే వచ్చాను. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు అత్తయ్య? ఇంట్లో అందరూ బానే ఉన్నారు కదా? అత్తయ్య, మీరేదో దాస్తున్నారనిపిస్తోంది. ఏం జరిగింది అత్తయ్య? నీతో ఒక విషయం చెప్పాలమ్మా. నువ్వలా చేయవని తెలిసినా ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు నన్ను భయపెడుతున్నాయి. ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? కిరణ్కి దూరం అవుతున్నాననే బాధతో పొరపాటున కూడా ఎలాంటి పిచ్చి పనులు చేయకమ్మా. నీకేదన్నా అయితే ఈ కుటుంబం తట్టుకోలేదు. ఇప్పటికే నీకు జరుగుతున్న అన్యాయానికి ఏం చేయలేకపోతున్నందుకు కుటుంబంలో అందరూ ఎంతో నరకయాతన అనుభవిస్తూ వేదనకు గురవుతున్నారు. నీకేదన్నా జరిగితే మమ్మల్ని మేం క్షమించుకోలేమమ్మా. అసలు ఏం జరిగింది అత్తయ్య? మళ్ళీ జన్మంటూ ఉంటే మీ భార్యగానే పుడతాను. నా జీవితం నాకే శత్రువుగా ఎందుకు మారిందో అర్థం కావడం లేదు అత్తయ్య. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి దూరం అవుతున్నందుకు నా ప్రాణాలను నేను తీసుకుంటానేమోననే కదా మీ భయం? నేనెప్పుడూ అలా చేయను అత్తయ్య. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటాను, ఎన్ని బాధలు వచ్చినా తట్టుకుంటాను. అంతేకాని వాటికి భయపడి ప్రాణాలు తీసుకునే పిచ్చి పని నేను చెయ్యను. అయినా మనకి ప్రాణం పోసి ఈ భూమి మీదకి పంపించింది ఆ భగవంతుడు. మళ్ళీ ఆ భగవంతుడు పిలిచే వరకు ప్రాణాలు తీసుకునే హక్కు మనకి లేదు. తెలుసమ్మా, కానీ ఆ పీడకల వచ్చాక నాలో ఏదో తెలియని భయం కలిగింది. ఇప్పుడు నీతో మాట్లాడాక చాలా ధైర్యంగా ఉంది. ఇక నేను బయలుదేరతానమ్మా. బాధపడకండి అత్తయ్య. నేను బంధాలు తెంచుకుంటుంది ఆయనతోనే కాని మన కుటుంబంతో కాదు. మీ అందరి ప్రేమానురాగాలు నాకు తోడున్నంత వరకు నేను ధైర్యంగానే ఉంటాను. ఏ సమస్యనైనా ధైర్యంగానే ఎదుర్కొంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. నా మీద ఏ బెంగా పెట్టుకోకండి.
గురించి బాధపడుతున్నావా హారిక? తరుణ్ ఎప్పుడు ఇలా చెయ్యలేదు. ఎక్కడికి వెళ్ళినా లేట్ అయ్యేలా ఉంటే ఫోన్ చేసి చెప్పేవాడు. ఏ పరిస్థితుల్లోనూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు కాదు. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు అవుతుందో అర్థం కావడం లేదు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది బావగారు. జరుగుతున్న చూస్తుంటే వాడేదో సమస్యలో ఇరుక్కున్నాడు అనిపిస్తుంది. కానీ నాకు వాడి మీద నమ్మకం ఉంది. ఎవరెన్ని సమస్యలు సృష్టించినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా వాటన్నిటినీ ఛేదించుకొని సమస్యలకు పరిష్కారాల్ని సాధించుకొని వాడు సమయానికి వస్తాడు. జరుగుతున్న ఘోరాన్ని ఆపుతాడు. నిజమే బావగారు, ఆయన మీద నాకు నమ్మకం ఉంది. కానీ ప్రస్తుతం ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారు అని తలుచుకుంటుంటే క్షణం ఒక యుగంలా గడుస్తుంది. తరుణ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ధైర్యం కోల్పోకు హారిక. ధైర్యం ఉంది బావగారు, కానీ సమయం గడుస్తున్న కొద్దీ ధైర్యాన్ని భయం ఆవహించేస్తుంది. నమ్మకాన్ని కంగారు మింగేస్తుంది. అందులోనూ ఈ ఇంటికేదో శని పట్టినట్టు వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఊపిరి కూడా తీసుకోకుండా చేస్తున్నాయి. అవును హారిక, ఒకప్పుడు సంతోషాలతో నిండుండే ఈ బొమ్మరిల్లు ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయింది. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముడుతున్నాయి. మన ధైర్యాన్ని, నమ్మకాన్ని చంపేస్తున్నాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం హారిక, గ్రహణం పట్టిన ఈ ఇంటిని ఆ గ్రహణం వదిలే రోజు త్వరలోనే వస్తుంది. ఆ గ్రహణాన్ని ఛేదించగల సత్తా ఉన్నవాడు నా తమ్ముడు తరుణ్. వాడు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా వస్తాడు, క్షేమంగా వస్తాడు. మేడం, పార్సిల్. ఈ పార్సల్ ఎవరికొచ్చినట్టు? టెన్షన్ పడకుషా, ఈ పార్సిల్ వచ్చింది నా కోసం. ఉషా, అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీతో నాకు చాలా పనుంది, ఇక్కడే ఉండు. ఈ పార్సిల్ తీసుకుంది నువ్వే కాబట్టి ఇప్పుడు ఈ పార్సిల్లో ఏముందో ఓపెన్ చేసి చూడాల్సింది కూడా నువ్వే కదా. నీకొచ్చిన పార్సల్ని నేనెందుకు ఓపెన్ చేస్తాను? అలా అంటే ఎలా ఉషా? ఇన్ని రోజులు నీతో కలిసున్న మీ ఆయన ఇప్పుడు నాతో ఉండట్లేదా? ఇంతకాలం నీతో మనసు పంచుకున్న మీ ఆయన ఇప్పుడు నాకు ప్రేమని పంచట్లేదా? అంతెందుకు, ఇన్ని రోజులు నీతో కలిసి కాపురం చేసిన మీ ఆయన రేపు నా మెడలో తాళి కట్టి నాతో కాపురం చెయ్యడా? అక్కడ మీ ఆయన్ని నేను తీసుకోగలేని ఇబ్బంది ఇక్కడ నాకొచ్చిన పార్సిల్ నువ్వు ఓపెన్ చేస్తే వస్తుందా? పర్లేదు షా, ఓపెన్ చేయి. ఇందులో ఏముందో నాకు తెలుసు, నీకు తెలియాలి కదా. ప్లీజ్ ఓపెన్ చేయి.
ఓపెన్ చేయి, నీకే తెలుస్తుంది. ఏంటి ఉషా, ఎలా ఉంది నా సర్ప్రైజ్? నేను ఇలా చేస్తానని నువ్వు ఊహించలేదు కదూ? ఏంటి, ఏం మాట్లాడు? నా చేతలు చూసి నీకు మాటలు మూగబోయాయా? నీ పెళ్లికి కూడా పెళ్లి కార్డు ఉండుండదు, అలాంటిది నా పెళ్లికి కార్డు చూసి షాక్ అయ్యావా? కళ్ళల్లో నుంచి నీళ్లు రావాలే, రావట్లేదేంటి? ఎండిపోయాయా లేక కంట్రోల్ చేసుకుంటున్నావా? లేదు, కార్డు చాలా బాగుంది. హ, సరేలే, నువ్వు నాకు విడాకుల ఆహ్వానం ఇవ్వకపోయినా నేను నీకు నా పెళ్లికి ఆహ్వానం ఇవ్వాలనుకుంటున్నాను. మొదటి కార్డు కూడా నీకే ఇవ్వాలనుకుంటున్నాను. ఇదిగో, రేపు జరగబోయే నా పెళ్లికి ఇదే నేను నీకిస్తున్న ఆహ్వాన పత్రిక. మొదటి ఆహ్వాన పత్రిక. తీసుకో ఉషా. తప్పకుండా రావాలి, ఓకేనా? తప్పకుండా వస్తాను. ఇప్పుడే కార్డ్స్ వచ్చాయి, చాలా మందికి పంచాలి. బాయ్ ఉషా. కాలం అడిగే మనిషంటే ఎవరు, ముసుగే తొలిగే మిగిలిందా నివురు. కిరణ్ మై కుటుంబాన్ని కూడా ముగించేయాలి. నేను మళ్ళీ కాల్ చేస్తాను డాడీ. రా పల్లవి. హాయ్ అక్క. హాయ్, కూర్చో. నువ్వు చెప్పినట్టే కిరణ్తో జరిగే నా పెళ్లికి కార్డ్స్ ప్రింట్ చేయించాను. ఓ, వావ్, పెళ్లి కార్డ్ చాలా బాగుంది పల్లవి. గుడ్. థ్యాంక్ యూ అక్క. మనం అనుకున్నట్టే మొదటి కార్డు ఉషకే ఇచ్చానక్క. ఓ, కార్డు చూసి కంగు తిన్నదా? లేదక్క, తన మనసులో ఏముందో తెలియదు కానీ మొహం మీద నవ్వుతో మేనేజ్ చేస్తోంది. దాని బతుకు ఎప్పుడో నవ్వుల పాలైంది కదా, అది అర్థమై ఇప్పుడు నవ్వుతుందన్నమాట. నేను చెప్పినట్టుగానే మొదటి కార్డుని సవతికిచ్చావు కాబట్టి వెంటనే రెండో కార్డు మీ అత్త మావలకి ఇవ్వాలి. అది ఓకే అక్క, కానీ వాళ్ళు నన్ను ఇంట్లోకి రానిస్తారంటావా? నువ్వు ఉషా ఉండగానే కిరణ్ జీవితంలోకి వెళ్ళగలిగిందానివి. ఇప్పుడు ఆ కిరణ్ మా ఇంటికి వెళ్ళలేవా?
ఏమో నాకు భయంగా ఉందక్కా. దానికెందుకు అంత భయపడుతున్నావు? నువ్వేం వాళ్ళ ఇంటికి ఊరికే వెళ్ళట్లేదు కదా. ఊరంతా నీ గురించి, కిరణ్ గురించి, మీకు జరగబోయే పెళ్లి గురించి తెలిసాకే ఆ ఇంటి తలుపు తట్టడానికి వెళ్తున్నావు. అయినా వాళ్ళని చూసి నువ్వు భయపడ్డం కాదు పల్లవి, నిన్ను చూసి వాళ్ళు భయపడాలి. వాళ్ళ భయానికి నువ్వు అడ్రస్ అవ్వాలి. అయినా ఇవన్నీ కాదు, నిన్ను కట్టుకోబోయే కిరణ్ నీ గ్రిప్లో ఉండగా నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు, చాలు, పని పూర్తయిపోతుంది. మామయ్య, ఏ ధైర్యంతో ఇంట్లోకి అడుగు పెట్టాలనిపించింది నీకు? ఎవరిచ్చిన నమ్మకంతో ఇంట్లో మనుషుల్ని చూడగలను అనిపించింది? నా కోపం ఆవేశంగా మారకముందే, ఆ ఆవేశం అనర్థాన్ని కోరకముందే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నీలాంటి ఆడదాని నీడ ఈ ఇంటి గోడలపైన కూడా పడకూడదు. ఎందుకంటే ఆ నీడే నా ఇంటి పీడలా వెంటాడగలదు. అది కాదు మామయ్య. ఆపో ఆపో ఆపో! ఇంకొక మాట మాట్లాడితే నా మాటలు మంచిని మర్చిపోతాయి, నా చేతులు నాలో చెడును బయటికి తీసుకొస్తాయి. ఆ ఇంటిని నాశనం చేయటం పూర్తి కాలేదా? ఇంకా ఇక్కడ నాశనం చేయడానికి ఏం మిగిలిందో చూడ్డానికి వచ్చావా? లేక నువ్వు చేసిన పనులకు మేము అనుభవిస్తున్న క్షోభను చూసి ఆనందించడానికి వచ్చావా? నేను ఒక ఆడపిల్లనని కూడా చూడకుండా నన్ను ఇన్ని మాటలు అంటున్నారు కదా. ఆ మాటలు పడే ముందు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తాను. ముందు వెనక ఎవ్వరూ లేని నన్ను బాధ్యతతో చూసుకుంటున్నాడు మీ అబ్బాయి కిరణ్. ఈ లోకంలో ఎవ్వరూ లేని నాకు ఆయనే లోకమయ్యాడు. ఈ లోకంలో ఎవ్వరూ లేని నాకు ఆయనే లోకమయ్యాడు. నా కోసం ఎన్నో అవమానాలను భరించాడు, మరెన్నో అవరోధాలను అధిగమించాడు. మొదటి నుండి నా కోసం ఎంతో చేసిన ఆయన చివరికి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం రేపు నా మెడలో తాళి కట్టబోతున్నాడు. నాకు జీవితాంతం తోడుగా మారబోతున్నాడు. మీరంతా మా పెళ్లికి రావాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. ఇదిగోండి మా పెళ్లి పత్రిక.
పరిస్థితి చేయి దాటిపోయింది. అవును, నీకు కిరణ్ గారికి పెళ్ళైనప్పుడు నీ పాదాలకి పారాణి ఎవరు పెట్టారు? మీరైనా ఏదో ఒకటి చెయ్యండి నాన్న, ఎలాగైనా ఈ పెళ్లి ఆపండి. పరిస్థితి చేయి దాటిపోయిందమ్మా.